ఇక ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ఇచ్చినటువంటి అట్ హోమ్ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి లోకేష్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎదురుపడ్డారు. పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించారు. ఒకవైపు తన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లోనే తనపై విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎట్ హోమ్ కార్యక్రమంలో కొంత ఆసక్తికర ఘటన జరిగినట్టుంది. లోకేష్ అలాగే షర్మిల ఇరువురు కూడా ఎదురుపడడం, పలకరించుకోవడం, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మరొక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ కూటమి హఠాత్తుగా దిగజారిపై పడిపోవటం, అలాగే ఒక్కసారిగా ఊపందుకున్న ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో భారీ సీట్లతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శాఖల మీద శాఖలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక శాఖ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ షర్మిల అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ చూసుకుంటున్న మరొక వ్యక్తి నారా లోకేష్ ఇరువురు కూడా ఎదురు కావడంతో ఒక్కసారిగా కొద్దిసేపు అక్కడ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి నారా లోకేష్ అందరినీ పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా టేబుల్ వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వైఎస్ షర్మిల నారా లోకేష్ ఎదురుపడింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కాసేపు ముచ్చటించుకోవడంతో ఒక్కసారిగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా నారా లోకేష్ వైఎస్ షర్మిల మాట్లాడుకోవడం పట్ల ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే నారా లోకేష్ వైఎస్ షర్మిల ఇద్దరు ఒకటేనంటూ కూడా పలు సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నేతలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా వారిద్దరిని తిట్టిన మాట వాస్తవం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నది మాట వాస్తవం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్న మాట వాస్తవం అంటూ పలు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పలు మీడియా సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి దీనిపై పలు సందర్భాల్లో చెప్పిన మాట. అయితే నేడు మరొకసారి ఇద్దరు ఎదురుపడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిల ఉండగా టీడీపీకి అన్ని తానే నడిపిస్తున్న లోకేష్ ఎదురుపడటం పట్ల ఒక్కసారిగా ఇద్దరు ఆనందంగా కలయిక ఆసక్తికరంగా మాట్లాడుకోవడం పట్ల ఒక్కసారిగా కూడా చుట్టుపక్కల వాతావరణం కూడా ఒకసారిగా వాళ్ళిద్దరి మధ్య ఆసక్తికర చర్చ పట్ల వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా వారిని ఆసక్తిగా తిలకరించడం. అయితే ఇది మొత్తం కూడా వైసీపీ పార్టీకి మాత్రం కొంచెం ఉబ్బెత్తుగా కనపడింది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.